2023 సంవత్సరంలో G20 సదస్సును భారతదేశం హోస్ట్ చేస్తోంది. ఇటువంటి ప్రముఖ సదస్సు హోస్ట్ చేయటం అంటే అది భారత్కే పెద్ద ఘనత అని చెప్పుకోవచ్చు. 2021కి గాను G20 సదస్సుని ఇటలీలో హోస్ట్ చేశారు. 22 అంటే ఈ సంవత్సరం బాలీలో హోస్ట్ అవుతుంది. ఈ సంవత్సరం చివరాఖరికి అంటే డిసెంబర్ నుంచి వచ్చే సంవత్సరం డిసెంబర్ వరకు ఇండియా G20 చైర్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ ఇండియా G20ని హోస్ట్ చేస్తుంది. ఈ G20 సదస్సు జమ్మూ కాశ్మీర్లో కండక్ట్ చేయబోతున్నారంట. అది కూడా ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్ అని చెప్పొచ్చు. అయితే మెయిన్ ఈవెంట్ అనేది ఫైనల్ అవుట్పుట్ అని మనకు కనిపిస్తుంది. కానీ సంవత్సరం మొత్తం కూడా రకరకాల సదస్సులు రకరకాల లీడర్స్ G20లో కండక్ట్ చేస్తుంటారు. అంటే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి రకరకాల అంశాల్లో చర్చలు జరుపుతుంటారు. దాదాపు 50-60 మీటింగ్స్ రకరకాల స్థాయిలో జరుగుతాయంట. సో G20 సభ్య దేశాలు తెలుసుకోవటం ఈసారి చాలా అవసరం మనకి. చాలా పోటీ పరీక్షల్లో జర్మనీ, సౌదీ అరేబియా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, సౌత్ కొరియా, USA, ఫ్రాన్స్, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, UK, రష్యా, సౌత్ ఆఫ్రికా, టర్కీ అండ్ యూరోపియన్ యూనియన్. సో ఈ దేశాల పేర్ల లిస్ట్ కూడా ఈ సంవత్సరం మనకు అవసరం. ఎందుకంటే ఇండియా హోస్ట్ చేస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. G20 ప్రాముఖ్యత కూడా చాలా తెలుసుకోవాలన్నమాట. G20 హోస్ట్ 2/3 ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్. ప్రపంచ జనాభాలో 2/3 వంతు G20లోనే ఉంటారు. 85% గ్లోబల్ GDP కూడా G20 దేశాల్లోనే ఉంది. 90% పేటెంట్స్ G20లోనే ఉన్నాయి. 75% ఇంటర్నేషనల్ ట్రేడ్, 80% గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ G20లో ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ G20 దేశాలు గ్లోబ్లో అనేక విషయాల్లో ఆల్మోస్ట్ ఆక్యుపై చేసి పెట్టామన్నమాట. అంటే G20 ఇక్కడ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ మనకు అర్థమవుతుంది. బేసికల్గా G20 అనేది 1999లో ఫామ్ అయింది ఏషియన్ టైగర్స్ క్రైసిస్ తర్వాత. దీన్ని చాలా వరకు ఎకనమిక్ అండ్ ఫినాన్షియల్ కోఆర్డినేషన్ బాడీలుగా ఫస్ట్లో చూసేవాళ్ళు. అంటే ఆర్థికపరమైన అంశాలపైనే G20 ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఉన్న ఆర్థిక అంశాలపైన G20 మీటింగ్స్ జరిగాయి అనమాట. ఫస్ట్లో G20 హెడ్ క్వార్టర్ సింగపూర్, కాకపోతే ప్రతి ఇయర్ దాన్ని హోస్ట్ మారుతుంటారు. అయితే G20 నెమ్మదిగా కేవలం ఎకనమిక్ ఇష్యూసే కాకుండా అనేక అంశాల్లో ముందుకెళ్తుందని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి G20లో అనేక అంశాలు ఉన్నాయి. ఎకనమిక్ అండ్ ఫినాన్షియల్ ఇష్యూస్ మాత్రమే కాకుండా ఫినాన్షియల్ మార్కెట్స్, ఫినాన్షియల్ అఫైర్స్, ట్రేడ్, అగ్రికల్చర్, ఎంప్లాయ్మెంట్, ఎనర్జీ, హ్యూమన్ రైట్స్, యాంటీ కరప్షన్, ఉమెన్ ఎంపవర్మెంట్, లేబర్ మార్కెట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, గ్లోబల్ హెల్త్ అండ్ ఫైట్ అగైన్స్ట్ టెర్రరిజం, వయలెన్స్, ఇలా రకరకాల అంశాలు G20లో ఇప్పుడు దృష్టిలోకి వస్తున్నాయి అన్నమాట. అయితే G20కి సంబంధించి చాలామంది అంటున్నారు ఆల్రెడీ చాలా అడ్వాన్స్ అయిపోయింది, ఇండియా హోస్ట్ చేసే టైం వచ్చేసింది దగ్గరలో 3-4 నెలల్లో. కానీ ఇండియా ప్రాపర్ ఎజెండా దీనికి సెట్ చేయలేదు. ఎందుకంటే G20 అనేది ఇంటర్ డిపెండెంట్ ఎకానమీస్, ఇంటర్లింక్డ్ ఎకానమీస్ మధ్యలో G20 పాత్ర చాలా కీలకమైంది వరల్డ్ ఎకనమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎకనమిక్ సిస్టంలో. కానీ G20 ఎజెండా ఇండియా ప్రాపర్గా సెట్ చేసుకోలేకపోతుంది. ఇండియా కమింగ్ G20 ఇండియాలో హోస్ట్ చేస్తున్నా కానీ దాన్ని ఫార్మల్గానే ఉంచుతుంది, యూజ్ చేసుకోలేకపోతుందని కూడా అంటున్నారనమాట. ఓవరాల్గా అసలు G20కి సంబంధించి కొన్ని కీ ఏరియాస్ని ఎంఫసైజ్ చేస్తున్నారు. ఒకటి, ఉక్రెయిన్ వార్ అనంతరం గ్లోబల్ ఎకనమిక్ ఎజెండాలో పర్మిటేషన్స్, కాంబినేషన్స్ మారిపోతున్నాయి. దానికి సంబంధించి G20 ఐడియాలజీ ఏంటి, ఇది ఒక అంశం. రెండోది, పోస్ట్ కోవిడ్ వరల్డ్ ఆర్డర్లో G20 పాత్ర అనేది కేవలం ఆర్థికపరమైన అంశాలే కాకుండా హెల్త్ పరమైన అంశాల మీద కూడా దృష్టి పెట్టడం. తర్వాత డిజిటల్ ఎకానమీ, రాను ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దృష్టి పెట్టాల్సిన ఏరియా డిజిటల్ ఎకానమీ అనమాట. తర్వాత మనకి అవుట్డేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ మనం చూస్తే IMF కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయాయి. కొత్త ఇన్స్టిట్యూషన్స్, ముఖ్యంగా ఇన్స్టిట్యూషనల్ ఇన్నోవేషన్ కావాలి. ఎందుకంటే పాత రోజుల్లో ఇప్పుడు ఎయిడ్ ఇవ్వడానికి కానీ ఎయిడ్ పుచ్చుకోవడం కానీ ఫార్మల్గా UN, వరల్డ్ బ్యాంక్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా పూర్తి స్థాయిలో వర్కౌట్ అవ్వట్లేదంట. సో కాబట్టి కొత్త ఇన్స్టిట్యూషన్స్, కొత్త మెకానిజం మనం చేయాలి. అదేవిధంగా మనం చూసాం క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయని మాకు తెలుసు. ఇదే కామన్ కన్సర్న్ అన్నాం. అలానే చాలా విషయాల్లో కామన్ కన్సర్న్స్ డెవలప్ చేసుకోవచ్చు కదా. ఎన్విరాన్మెంటే కాదు, అనేక అంశాల్లో మనం కామన్ కన్సర్న్స్ డెవలప్ చేసుకోవచ్చు కదా. దాంతోపాటు హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల విషయాల్లో కూడా G20 ముందుండాలని కోరుకుంటున్నారు. అండ్ అర్బనైజేషన్ పెరిగిపోతుంది వరల్డ్లో, ముఖ్యంగా డెవలపింగ్ వరల్డ్లో. సస్టైనబుల్ అర్బనైజేషన్ అనే కాన్సెప్ట్ కూడా కొత్తగా వస్తుంది. హైడ్రోజన్ ఎకానమీ అనే కాన్సెప్ట్ కొత్తగా వస్తుంది. వీటన్నిటి మీద కూడా G20
చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు డిజిటల్ సర్వీసెస్, డిజిటల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక యూనివర్సల్ సర్వీస్గా ముందుకెళ్ళాలి. అంటే ఇంతకుముందు ఫుడ్, వాటర్ అవన్నీ ఎలానో ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇట్ షుడ్ బి యూనివర్సల్ సర్వీస్ ఫర్ ఆల్ అనమాట. సో దీంతో పాటు ఎర్త్ అబ్జర్వేషన్ డేటాలో అన్ని దేశాల కోఆపరేషన్, ఇవన్నీ అంశాలు రకరకాల హెడ్స్ ద్వారా ఇండియా G20 తీసుకెళ్తే ఈ పాటికే ఎజెండా సెట్ చేస్తుంటే బాగుండేది. పూర్తి స్థాయిలో ఎజెండా సెట్ కాలేదు అని చెప్పి కూడా చాలా మంది అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. దాంతోపాటు మనం చూస్తే G20 వర్కింగ్ ఛానల్స్లో మెయిన్గా ఫినాన్స్ ఛానల్, షెర్పా ఛానల్ అని 2 ఛానల్స్ ఉంటాయి. ఫినాన్స్ ఛానల్ అంటే G20 ఫినాన్స్ మినిస్టర్స్ వాళ్ళకి సంబంధించిన ఎకనమిక్ అండ్ ఫినాన్షియల్ అఫైర్స్, ఫినాన్షియల్ మార్కెట్స్ వాటి గురించి డిస్కస్ చేస్తారు. షెర్పా ఛానల్ అంటే ప్రైమ్ మినిస్టర్ ప్రతి G20 దేశ అధ్యక్షుడికి తరపున ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు, అతని షెర్పా అంటాం. ఈ షెర్పా అనే పేరు మనకి నేపాల్లో ఇప్పుడు హిమాలయస్ ఎక్కేటప్పుడు ఒక గైడ్ లాగా ఉంటారన్నమాట, వాళ్ళని షెర్పాస్ అంటాం. నేపాల్లో షెర్పాస్ చాలా ఫేమస్. సో ఈ షెర్పా పేరుతో ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు, అతను G20 విషయాల కంట్రీని అంటే నాన్ ఫినాన్షియల్ యాక్టివిటీస్ లీడ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆర్థికమైన అంశాలని ఫినాన్స్ మినిస్టర్స్ లీడ్ చేస్తుంటారు ఫినాన్స్ ఛానల్ ద్వారా. షెర్పాస్ నాన్ ఫినాన్స్ అంశాలు లీడ్ చేస్తుంటారు అనమాట. దాంతోపాటు ఎఫ్నిటీ గ్రూప్స్ అంటే రకరకాల అనుసంధానం చేసే గ్రూప్స్ అనమాట. ఉమెన్ గ్రూప్స్ కావచ్చు, లేబర్ గ్రూప్స్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్స్ కావచ్చు, యూత్ గ్రూప్స్ కావచ్చు, థింక్ ట్యాంక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. ఓవరాల్గా G20 అనేది చాలా పెద్ద వ్యవస్థ. కనిపించేంత చిన్నది కాదు, చెప్పుకునేంత చిన్నది అంటే మనం తగ్గించి చెప్పుకునేంత చిన్నది కాదు, చాలా పెద్ద వ్యవస్థ. దాన్ని నెక్స్ట్ 1 year ఇండియా లీడ్ చేయబోతుంది. అంటే ఇండియా ఎప్పటి నుంచి ఎంత ప్రిపేర్ అవ్వాలి, కేవలం బడ్జెట్లో ఫండ్ అనౌన్స్ చేయడమే కాదు, ఎక్కడ G20 జరపడం అనేది ఇంపార్టెంటే కాదు, G20 కోసం ప్రపంచవ్యాప్తంగా రకరకాల ఎక్స్పర్ట్స్, సివిల్ సొసైటీ కావచ్చు, లీడర్స్ కావచ్చు, షెర్పాస్ కావచ్చు, ఫినాన్స్ మినిస్టర్స్ కావచ్చు, అల్టిమేట్గా దేశాధ్యక్షులు కావచ్చు, అందరూ మన దేశానికి వస్తారు. సో ఈ ఆపర్చునిటీని ఇండియా ఎలా వాడుకోవాలి, దీన్ని ఇండియాకి సంబంధించిన డిమాండ్స్, ఇప్పుడు ఇండియా డిజిటల్ ఎకానమీలో బాగుంది, సాఫ్ట్వేర్ టెక్నాలజీలో బాగుంది, ఇండియా ఫినాన్షియల్లో ఇప్పుడు పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో వరల్డ్లో నెంబర్ 3 ఉంది. ఇవన్నిటిని ఇండియా తన వంతుగా ముందుకు తీసుకెళ్ళటం, ఈవెన్ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ ఉన్నాయి, దానికి సంబంధించిన అంశాలు, కేవలం ఎకనమిక్ అంశాలే కాకుండా అన్ని అంశాలు ఇండియా ఎందుకు లీడర్ అవ్వకూడదు వరల్డ్ అనేది అందరి ప్రశ్న.